తిరుపతి రుయా సెంట్రల్ ల్యాబ్ లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఈ ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పారామెడికల్ విద్యార్థులను 2 ల్యాబ్ టెక్నీషియన్లు లైంగికంగా వేధించారని 20 మంది విద్యార్థినులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్, రాజశేఖర్ ను ఆర్థోపెడిక్ ఓటీ విభాగానికి బదిలీ చేశారు. సమగ్ర విచారణ నిమిత్తం 4 సభ్యులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ దర్యాప్తు జరిపి నివేదిక ఇచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఈ లైంగిక వేధింపులకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద రుయా హాస్పిటల్లో తర్వాత అలాగే ఎస్సీ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ సంఘటన స్వయంగా టీడీపీకి సంబంధించినటువంటి బీసీ సంఘాల నిరసన వ్యక్తం చేసే పరిస్థితి. అక్కడ ఉండేటువంటి సంఘటన పైన ఒక కమిటీని వేసినట్లు అధికారులు చెప్తున్నప్పటికీ ఆ కమిటీలో ఉన్న వారికి కూడా ఆ కమిటీలో తామున్నామని తెలియని పరిస్థితి. మరోవైపు కమిటీకి సంబంధించినటువంటి నివేదికను ప్రిన్సిపాల్ అలాగే మెడికల్ కాలేజ్ ఎస్వి రుయా హాస్పిటల్ సంబంధించిన సూపరింటెండెంట్ 2 కలిసే తయారు చేసినట్టు కూడా ఆరోపిస్తున్నారు. ఒకరిపైన ఒకరు అంటే చర్యలు తీసుకోవాలా, ఉద్యోగి ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడ్డారో అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే రుయా సూపరింటెండెంట్ ఏమో ప్రిన్సిపాల్ చర్య తీసుకోవాలంటారు, ప్రిన్సిపాల్ ఏమో రుయా సూపరింటెండెంట్ అని ఒకరిపైన ఒకరు చెప్పిన పరిస్థితి ఉందని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఏదైతే ల్యాబ్ లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయో ఎక్కువ మందికి వేధింపులు జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా వారిపైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ ల్యాబ్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ వినిపిస్తా ఉంది. ఆమె థ్యాంక్ యూ దినేష్. ఎంప్లాయీల్ని సస్పెండ్ చేయాలి. హాస్పిటల్లో కామాంధులుగా పనిచేస్తున్న ఎంప్లాయీల్ని సస్పెండ్ చేయాలి. మేము మాట్లాడేదానికి కమిటీలు వేసామంటారు. కమిటీలు కాదు, ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే తీసి పక్కన పెట్టి తర్వాత కమిటీలు ముందుకు వచ్చి దానిపై చర్య తీసుకుని అప్పుడు కాబట్టి కూడా మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం ఇచ్చినారు. దీనిపైన మా జాతీయ బీసీ సంక్షేమం తరఫున రాష్ట్ర పార్టీ నుంచి మాకు వచ్చిన ఆదేశాల మేరకు మేము బీసీ కులాలందరూ కూడా వచ్చి ఇక్కడ ఏం జరుగుతున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీ నాయకులకు తెలియజేస్తున్నాం. ఈ రియా హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన 2 రోజులుగా విద్యార్థుల్ని మానసికంగా హింసిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఎవరైతే ఈ రియా హాస్పిటల్లో నరేష్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన అన్నదండలు చూసుకొని ఈ రాజశేఖరు అలాగే వెంకటపతి 2 కూడా అపంశుభం తెలియనిటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులపైన లైంగికంగా వేధించడం ఎంతవరకు అసంభవం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.